చేస్తారు. అది మన జనాలు కోసం ఇదే దారి ఉంది సార్. క్యాంప్ ఆఫీస్ నుంచి తర్వాత ఓల్డ్ బస్ స్టాండ్ నుంచి కూడా ఒక దారి ఉంది. సో ఈ ప్రైమ్ మినిస్టర్ బిఫోర్ ప్రైమ్ మినిస్టర్ కంటే ఇక్కడ ఆమె వచ్చిన తర్వాత సభ గంజ్ మైదాన్ అక్కడ సభ చేసింది. ఇది ఎలక్షన్ మీటింగ్ సభ అక్కడ చేసింది. ఇక ఆ సభ ప్రత్యేకత ఏంటంటే అక్కడ ఇందిరాగాంధీ ఇదేమో అంత నేషనల్ లీడర్స్ అంటే సీఎంలు అండ్ కొంత నేషనల్ లీడర్స్ మిగతా అక్కడనే గంజిల్నే కదా 500 మీటర్స్ ఇట్లా రారంతా ఇట్లా ఇబ్బంది ఏం లేదు. ఇబ్బంది స్టేజ్ ఇదే సపోర్ట్ ఇదే టెంపరీగా తీసేస్తారు. ఇదే ఇక్కడ ఇదే స్టేజ్ ఇక్కడే స్టేజ్ జనరల్గా ఏంటంటే సీఎం మినిస్టర్ అప్పుడు నుంచి వస్తారు. చెప్పి ఒకసారి హైదరాబాద్ చూద్దామా? నమస్తే. కలెక్టర్ వచ్చాడు వచ్చిందా తీసుకుని కలెక్టర్ గారితో మాట్లాడితే ఉమ్మడి జిల్లా అందరు రావాలి కదా. మినిస్టర్స్ స్టేట్ నుంచి ఎవరు వస్తారు ఐడియా లేదు. ఇంకా డైస్తో పాటు మీతో ఎవరు వస్తారు ఉత్తమ్ రెడ్డి దీంట్లోనేమో సీఎం గారి వీక్లో వెహికల్స్ కానీ దిగడం అంటే అందరు మినిస్టర్ల వెహికల్స్ వాళ్ళ సెక్యూరిటీ అంతా అటు పక్కకు పెట్టుకుంటారు. ఆయన మినిస్టర్ ఇళ్ళకే పంపండి బెటర్. ఆయన ఎమ్మెల్యే ఎంపీ. ఎమ్మెల్యే అంటే మనకు సరే ఈ ప్రోటోకాల్లో కాన్షియస్ ఎమ్మెల్యే ఆపండి. ఇక మళ్ళీ వాళ్ళని ఎక్కడో ఆపి అంటే అది కష్టమవుతుంది. అంటే ఇదే ఇక్కడ వరకు వస్తుంది. నా ఐడియా ఏంటంటే ఇక అక్కడంతా పబ్లిక్ కార్యకర్తలు పబ్లిక్ వస్తుంటారు. అందులో ఈ కాన్వాయ్లు వస్తుంటే మినిస్టర్లు అయ్యి ఎట్లా సార్ ప్లాన్? ప్రతిసారి మన స్టేట్ నాని బ్యాకప్ ఆప్షన్ అయితే ఎలాగో రెడీగా ఉంది కదా, మీరు చూసారు. జస్ట్ ఇదే అయితే బెటర్ ఉంటుంది. ఇది రెడీ పెట్టుకోండి. వాళ్ళది తప్పదని అది ఒకటి చేస్తే సరిపోతుంది. ఓన్లీ జస్ట్ పెయింటింగ్ 1 hour రేపు నుంచి ప్రిపేర్ అయ్యారు. వాటర్ ట్యాంక్ ఐటీలో ఉందా క్లియరెన్స్? క్లియర్ కూడా చేస్తాం సార్. ఈ స్ట్రక్చర్ వాటర్ ట్యాంక్ ఇవి ట్రిమ్మింగ్ చేయాలి. ఇది ట్రీమ్ చేస్తాం. అది కూడా హలో ఈ పాయింట్ ఒక టేప్ ఉంది, ఒకసారి టేప్ చేసి మ్యాక్సిమం ఇంకా క్లియరెన్స్
1995 ఇది ఇక్కడ ప్లాట్ ఏం చేస్తున్నావు? ఈ గేట్ అది మన ఈ ఏరియాలో గట్టిగా పెరిగింది. ఎగ్జాక్ట్ రూట్ ఏం అండ్ మా పిసిసి ప్రెసిడెంట్ అండ్ మినిస్టర్ ఉత్తమ్ రెడ్డి గారు, దామోదర్ గారు, మా జిల్లా పరంగా సరే శాఖ పరంగా ఉత్తమ్ రెడ్డి గారు, సీఎం గారి వారు చేసే ఈ యొక్క అంటే రాహుల్ గాంధీ గారు చెప్పిన మాట, ప్రియాంక గాంధీ గారు ఇచ్చిన మాట, రాహుల్ గారు వాగ్దానం ఇచ్చిన మాట తెలంగాణ ప్రజలకు, ఏఐసిసి అధ్యక్షుడు ఖార్గే గారు కూడా మనం వారు ఇది అంతా అంటే వాస్తవాన్ని కూడా ఇది కాంగ్రెస్ పార్టీ ఎంటైర్ తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ నాయకులు కానీ కార్యకర్తలు కానీ ఇది ఆశించదగ్గ విషయం ఇదంతా. ఎందుకంటే దాదాపు 10 సంవత్సరాల తర్వాత గత ప్రభుత్వంలో ఈ తెల్ల రేషన్ కార్డుల పంపిణీ సరిగ్గా జరగలేకపోయింది. కానీ ఎట్ ఎ టైం 1,05,00,000 మందికి లాంచింగ్ కార్యక్రమం సంగారెడ్డి అంబేద్కర్ స్టేడియంలో రేవంత్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా అండ్ ఉత్తమ్ రెడ్డి గారు సివిల్ సప్లై మినిస్టర్గా ఇక్కడ లాంచింగ్ చేయడం అనేది విశేషం. అందుకే మేము కూడా ముఖ్యమంత్రి గారు పెద్ద ఎత్తున స్వాగతం పలుకుతాం. పార్టీ పరంగా గవర్నమెంట్ పరంగా వాళ్ళ అధికారులు చూసుకున్నప్పటికీ కాంగ్రెస్ పార్టీ పరంగా కూడా మేము కూడా చాలా పెద్ద ఎత్తున వారికి అంటే టైం కూడా షార్ట్ ఉంది. అంటే మళ్ళీ ముఖ్యమంత్రి గారు ఉత్తమ్ రెడ్డి గారు చెప్పారు అంటే మాకు ఇచ్చినది 2 గంటలే. ఈ 2 గంటలలో వారు దిగిన హెలికాప్టర్ దిగి మళ్ళీ అటు ఇటు 1 గంట గంటన్నర టైమే ఉంటుంది. ఈ గంటన్నరలో మరి సభ సక్సెస్ఫుల్గా చేసి పంపాలి. కాబట్టి అలాంటి సంబంధించి పార్టీ పరంగా మేము తీసుకోవాల్సిన జాగ్రత్తలు, మేము చేయాల్సిన ఆర్భాటాలు, మేము చేయాల్సిన మొబిలైజేషన్ పార్టీ పరంగా సంగారెడ్డి మట్టుకి అది నేను చూడడం జరుగుతుంది. మొత్తం మీద 1,05,00,000 మంది తెలంగాణ ప్రజలకు తెల్ల రేషన్ కార్డు ఇవ్వడం అనేది చాలా గొప్ప విశేషం, నిర్ణయము. కాంగ్రెస్ పార్టీ కమిట్మెంట్ అట్లుంటుంది. ఒక మాట చెప్తే ఆ మాట ప్రకారం కమిట్మెంట్ అట్లుంటుంది. కాబట్టి ఆ కమిట్మెంట్లో ఈరోజు గొప్ప నిర్ణయము ఇటు రేవంత్ రెడ్డి గారు అటు ఉత్తమ్ రెడ్డి గారు తీసుకున్న నిర్ణయం హర్షించదగ్గ విషయం. కాబట్టి ఇది ఈ యొక్క ముఖ్యమంత్రి గారి పర్యటన సక్సెస్ఫుల్గా దిగ్విజయంగా సంగారెడ్డి నియోజకవర్గం పరంగా సక్సెస్ఫుల్గా చేయడం జరుగుతుందనే విషయాన్ని మీడియా పరంగా తెలియజేస్తున్నాం. ఇంకా మేమైతే సీఎం గారి ద్వారా ఇంకా ఎలాంటి కార్యక్రమాలు మేము అనుకోలేదు. ఎందుకు అనుకోలేదంటే మనకి ఇచ్చింది ఇదేమో స్టేట్ ప్రోగ్రామ్, లాంచింగ్ ప్రోగ్రామ్. ఇది సంగారెడ్డి నియోజకవర్గానికి వచ్చే కార్యక్రమం కాదు. ఇది రాష్ట్ర కార్యక్రమం, రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది తెలంగాణ రాష్ట్ర ప్రజల కార్యక్రమం. ఇది రాష్ట్రంలో 1,05,00,000 మందికి తెల్ల రేషన్ కార్డులు ఇచ్చే ఒక లాంచింగ్ కార్యక్రమం. అది సంగారెడ్డిలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఉత్తమ్ రెడ్డి గారు చేస్తున్నారు. ఇది నియోజకవర్గానికి సంబంధించిన నియోజకవర్గానికి సంబంధించిన పర్యటన ముఖ్యమంత్రి కాదు. కాబట్టి అలాంటి ప్రస్తుతానికి ఏముండయి. ప్రస్తుతానికి ఓన్లీ తెల్ల రేషన్ కార్డులు 1,05,000 మందికి లాంచింగ్ సీఎం రేవంత్ రెడ్డి గారు అండ్ ఉత్తమ్ రెడ్డి గారు ఈ ఏర్పాట్లు చూస్తాం. మా జిల్లా మినిస్టర్ దామోదర్ గారు, ఈ వీక్ మినిస్టర్ గారు. ఓకే, థ్యాంక్ యూ. Hi, this is Swati Dikshit. Please subscribe to SKS Fly TV.